ఎన్ని నగరాలు ఉన్నా రాజధానికుండే ప్రత్యేకత వేరు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిపాలన కేంద్రంగా నిరంతరం బిజీగా ఉంటుంది. రకరకాల అవసరాల కోసం రాజధానికి వచ్చే వాళ్ళు ప్రతిరోజు వేలల్లో ఉంటారు. రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా ఏపీ రాజధానికి వేగంగా చేరుకునేలా రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేస్తామని చెప్తోంది ప్రభుత్వం. దీంతో పాటు దేశంలోని అనేక నగరాల్లో ప్రధానంగా కనిపిస్తున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు, రింగ్ రోడ్లు నిర్మించనున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల రాజధానులు ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య ట్రాఫిక్. స్పీడ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం. దీన్ని అధిగమించేందుకు ఏపీ సర్కార్ ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసింది. తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటవుతోన్న రాజధానిలో కృష్ణా, గుంటూరు జిల్లాలను ఒకే పరిధిలోనికి తీసుకువస్తూ 192 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మించనున్నారు. 18,000 కోట్ల రూపాయలతో నిర్మించే ఔటర్ రింగ్ రోడ్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిధులు కూడా మంజూరు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రింగ్ రోడ్ మధ్యలోనే కోర్ క్యాపిటల్ ఏరియా ఉంటుంది. కృష్ణానది వెంబడి 2 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్నారు. విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నా భూసేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి విజిటిఎం స్థానంలో ఇకపై సిఆర్డీఏ కొనసాగుతుంది. విజిటిఎం స్థానంలో సిఆర్డీఏను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దాని పరిధి, అధికారాల్ని పెంచింది. కృష్ణా, గుంటూరు జిల్లాలను చుట్టి నిర్మించే భారీ రింగ్ రోడ్, దానికి అవసరమైన భూమిని ల్యాండ్ అక్విజిషన్ ద్వారా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని చుట్టూ నిర్మిస్తోన్న ఔటర్ రింగ్ రోడ్ తెనాలి, ఇబ్రహీంపట్నం, విజయవాడ, గన్నవరం పరిధిల్లో వస్తుంది. దీనిపై 6 ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపరతో పాటు మరో 2 ప్రాంతాలు, కృష్ణా జిల్లా కంకిపాడు, గొల్లపల్లి, గుంటుపల్లి వద్ద కృష్ణానదిపై భారీ వంతెనల కోసం స్థల పరిశీలన పూర్తయింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, చావుపాడు, నెమలికల్లు, తాడికొండ, పెదవడ్లపూడి, మంగళగిరి, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో అన్ని స్థాయిల వారికి ప్రభుత్వ వసతి గృహాలను నిర్మించాలని ప్రతిపాదన కూడా ఉంది. నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరు చుట్టూ 3 రింగ్ రోడ్లు వస్తాయి. రాజధాని చుట్టూ 75 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇన్నర్ రింగ్ రోడ్, 120 కిలోమీటర్ల రేడియస్ మధ్య రింగ్ రోడ్, 200 కిలోమీటర్ల వ్యాసంతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించేలా మాస్టర్ ప్లాన్ లో ప్రణాళిక సిద్ధం చేశారు. రాజధాని చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు కల్పించి అభివృద్ధి విస్తరించే నిమిత్తం ఈ 3 రింగ్ రోడ్లను నిర్మించనున్నారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. చిన్న చిన్న అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ఇప్పటి వరకు ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నిధుల సేకరణ, భూ సమీకరణలో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తే మాత్రం పరిస్థితి మెరుగుపడినట్టే. రాజధానికి సంబంధించిన మరిన్ని విశేషాలతో రేపు కూడా ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది ఎన్టీవీ. కీప్ వాచింగ్.